బెట్టింగ్ యాప్స్ కోసం సెలబ్రిటీలు కోట్లు రెవెన్యూస్ తీసుకుంటున్న విషయం అయితే మనకు తెలుసు. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేసిన వారిపై ఈడీ కొరడా వేసింది. ఆన్లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు. అయితే పిఎంఎల్ఏ కేసులో ప్రముఖ ఆస్తులను అటాచ్ చేస్తున్నారు. ఇప్పటికే నటుడు సోనూ సూద్, నేహా శర్మ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ తాజాగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, టీఎంసీ మాజీ ఎంపీ మినీ చక్రవర్తి, నటి ఊర్వశి రౌతేల తల్లి ఆస్తులు సైతం అటాచ్ చేసినట్లయితే తెలుస్తుంది. బెట్టింగ్ యాప్ల గురించి మనకు తెలియదేం లేదు. యూజర్లు కొద్దిగా గెలిచినట్టు చూపిస్తారు, మెల్లగా పెద్ద మొత్తంలో ఒక్కసారిగా ఓడేలా చూపిస్తారు. లాస్ట్ గా ఆ బెట్టింగ్ యాప్లే గెలుస్తాయి. ఈ బెట్టింగ్ యాప్లు మానసికంగా బానిసలను చేస్తుంది. అదే విధంగా కుటుంబాలు నాశనం అవుతాయి. అప్పులు, ఆత్మహత్యలు, విడాకులకు ఇవన్నిటికి బెట్టింగే కారణం. అయితే సెలబ్రిటీస్ దీనికోసం ప్రమోట్ చేస్తారు కానీ వాళ్ళు ఆడుతారనంటే ఆడరు. మనకి జరిగిన నష్టానికి వాళ్ళు బాధ్యత వహిస్తారంటే అది కూడా లేదు. వాళ్ళు మాత్రం ఓన్లీ రెమ్యునేషన్ కోసమే పనిచేస్తారు. నిజం చెప్పాలంటే బెట్టింగ్ ఆడే ఏ యూజర్ అయినా ధనవంతుడయ్యాడా? ఆఖరికి డబ్బులు సంపాదించేవి ఆ బెట్టింగ్ యాప్లే.